మనం ఈ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ మనం 2 నంబర్స్ ఇన్పుట్ తీసుకొని దాని యొక్క సమ్‌ని మనం ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. మనం ఇక్కడ 2 నంబర్స్ ఇన్పుట్ తీసుకున్నాం. నంబర్ 1 అండ్ నంబర్ 2 అండ్ దాని యొక్క సమ్‌ని మనం సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసినాం. తర్వాత మనం దాన్ని ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 2 నంబర్స్ ఎంటర్ చేద్దాం. 12 అండ్ 13. అప్పుడు మనకు అవుట్‌పుట్ 25 అనేది వచ్చింది. మనం ఇంకా ఒక నంబర్ ఇన్పుట్ తీసుకొని దాని డేటా టైప్ ఎట్లా చెక్ చేయాలో చూద్దాం. ఆ డేటా టైప్‌ని మనము వేరే డేటా టైప్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ మనం నంబర్ 1 అనే ఒక వేరియబుల్‌లో ఇన్పుట్ తీసుకుందాం. ఇక్కడ మనం నంబర్ 1లో ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత మనం దీని టైప్‌ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ నంబర్ 1 మనకి ఆ నంబర్ 1 యొక్క టైప్ ఇస్తది. తర్వాత మనం దీన్ని ఇంకొక టైప్‌లో కన్వర్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఎంటర్ చేసింది ఇన్ టైప్‌లో కన్వర్ట్ చేసినాం కదా! ఇప్పుడు మనం దీన్ని ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక నంబర్‌ని ఎంటర్ చేద్దాం 6. ఫస్ట్ దాని టైప్ వచ్చేసి ఇంటీజర్ టైప్. కానీ తర్వాత మనం దాన్ని ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసినాం కదా! ఇప్పుడు మనము ఆ ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసిన నంబర్‌ని మనము టైప్ చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ దాని క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. సో, ఫస్ట్ మనం ఒక నంబర్ తీసుకున్నాం. దాన్ని మనం ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసినాం. తర్వాత దాన్ని టైప్‌ని ప్రింట్ చేసినాం. అండ్ మళ్ళీ తర్వాత దాన్ని ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసి దాని టైప్‌ని కూడా ప్రింట్ చేసినాం. ఇంకా మన తర్వాత టాపిక్స్ మన వీడియోలో చూద్దాం.